సో ఇదైతే హనుమగిరి హిల్స్ అంట, ఉత్తరల్లి దగ్గరలో ఉంది. ఈ మంచి ఈవినింగ్ సన్సెట్ చూడాలంటే ఇది ది బెస్ట్ ప్లేస్. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. గూగుల్ మ్యాప్లో అయితే 3 కిలోమీటర్స్ చూపిస్తూ ఉంది. ఓకే, లెట్స్ గో. బెంగళూరు ట్రాఫిక్. చూడండి ఫ్రెండ్స్, కొండ మీద ఇల్లులు కట్టినాడు. అది హెలిప్యాడ్లు కూడా ఉన్నాయి ప్రతిదానికి. టోనీ స్టార్క్ బిల్డింగ్ ఇది. ముందంతా కొండ మీద అపార్ట్మెంట్లు కట్టాడు. ఎవడరా ఆయన అంబానీ ఇల్లు కాదు కదా, ఆడేమో మొగుళ్ళలా ఉన్నాయి. ఎన్ని టవర్లు ఉన్నాయి. మేము చూస్తే కింద ఉన్నాము, అవి చూస్తే 7 ఉన్నాయి. చూడండి, ఇది కదా హైలైట్ అంటే. ఇది కదా ఎవరన్నా ఆయన చూడండి రో. ఆర్టిఫిషియల్గా బిల్డ్ చేసింది సార్. చూడండి, ఇదంతా కష్టపడ్డాడు. మట్టి రోడ్లకు వచ్చేసినాం మొత్తానికి. ఎక్కించడమే ఇంకా ఆఫ్ రోడ్. మనలాగే చాలామంది వచ్చిండారు వ్యూ కోసం. ఆల్రెడీ జనాలు ఉన్నారు. ఓ ఇదా టెంపుల్, అక్కడ కనపడింది టెంపుల్. ఇక్కడైతే గాడి పార్క్ పెట్టాడు వీడు. చూడండి వ్యూ. జనాలంతా ఉన్నారు ఫుల్. వ్యూ చూడండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇది బెంగళూరులో ఒకటి టెంపుల్ ఎప్పుడు వస్తూ ఉంటుంది రీల్లో. ఇదేదో బ్రహ్మాది సంబంధించింది, నాకైతే ఐడియా లేదు. ఇంకొకసారి అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు చూడు ఎలా ఉంది ఇక్కడ నుండి. ఆకాశవాణి, ఆకాశ దేవత ఏం చెప్తోందిరా పైన. అక్కడ నుండి చూడు. అలానే వ్యూ. పాత సినిమాలో ఆకాశం నుండి చెప్పేదానికి ఏమో అంటారు కదరా. మేఘ సందేశం కాదు, ఆకాశవాణి. కృష్ణునికి చెప్తారు చూడరా పైన నుండి ఏదో యుద్ధంలో. భగవద్గీతలోనే ఆకాశం నుండి చెప్పేదాన్ని ఏదో అంటారు. నాకు ఐడియా లేదు, మీకు తెలుసుంటే కమెంట్లో చెప్పండి. ముందరైతే టెంపుల్ ఉంది, టెంపుల్కి వెళ్దాం. టెంపుల్ సార్ వ్యూ చూడండి ఎలా ఉంది. టెంపుల్. ట్రంపెట్ వాయిస్తున్నాడు ఒక ఆయన. ఎప్పుడన్నా ప్రశాంతంగా ఉండాలంటే ఇక్కడికి వచ్చేయాలి. వ్యూ చూడండి. వావ్, నైస్. అందరు ఇట్లా పోతున్నారు, మనం పోతాం. ఏంట్రా ఇలా ఉంది రీ. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది కింద. గాలి చూడు ఎలా వస్తాం. వావ్, ఒక పానోరామిక్ వ్యూ వేస్తాను చూడండి. ఇదైతే ఎవడో ఈ అపార్ట్మెంట్ కొండల మీదే కట్టేశాడు. చూడండి 360 చేస్తాను ఒకసారి చూడండి. మీకు వినపడతాం లేదు, అక్కడ ఒక ఆయన వాగిస్తున్నాడు. అది బ్యాక్గ్రౌండ్స్ స్కోర్కి దీనికి అసలు నెక్స్ట్ లెవెల్. ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ఇట్లా వ్యూ ఎంజాయ్ చేస్తా. సన్సెట్ ఈరోజు కొంచెం క్లౌడీ ఉంది, లేదంటే మంచి సన్సెట్ చూసేవాళ్ళం ప్రశాంతంగా. బాగుంది. బెంగళూరులో ఇలాంటి ప్లేస్ చిక్కడం అంటే కొంచెం కష్టమే. లొకేషన్ అయితే కింద కమెంట్లో పిన్ చేసి పెడతాను. ఎవరన్నా దగ్గరలో ఉంటే బన్శంకర్కి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొంచెం కొద్ది కిందకి వెళ్ళి చూపిస్తాను. ఈడు చూడు ఎక్కడ కూర్చున్నాడు.
ఏంట్రా ఇక్కడ కూర్చొని ఏ? కూర్చొని అన్నం పెడతారా నీకు ఈడ? చూడండి వ్యూ. ఇంతకన్నా ఏం కావాలి? గట్టిగా అరువురా చచ్చిపోతాయి గద్ద చూడు. ఇక్కడ చూడండి పేర్లు చెక్కారు. ఏయ్ ఏంట్రా వీకెండ్ రాసావు నువ్వేనా? అక్కడ చూడు ది ఆర్టిస్ట్. రోడ్ల మీద రాయం గాల్లోనే. సో ఇదైతే హనుమగిరి హిల్స్ అంట, ఉత్తరల్లి దగ్గరలో ఉంది. ఉత్తరల్లి అంటే ఎగ్జాక్ట్లీ 3 కిలోమీటర్ పడింది మనకి. చూడండి ఎవరన్నా దగ్గరలో ఉంటే వచ్చి ఒకసారి ట్రై చేయొచ్చు ఎలా ఉందో. మంచిగా పీస్గా ఉంది. మేమైతే సన్సెట్ ఉంటుంది మంచిగా ఎంజాయ్ చేద్దాం కూర్చొని వస్తామే. ఇక్కడ చూస్తే మొత్తం క్లౌడీగా ఉంది, సన్నే లేడు ఇక్కడ. ఓకే వచ్చిన దానికి ప్లేస్ తెలిసింది కదా, నెక్స్ట్ టైం వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వ్యూని. అయితే ఇక్కడ కూర్చోకే భయపడతాను. ఒకడైతే ఎక్కడ కూర్చున్నాడు చూపిస్తా చూడండి ఒకసారి. భయపడకండి అంత లేదు చూసేకి, బట్ చూసేకి విచిత్రంగా ఉంది. చూడండి కొండ చివరిలో కూర్చున్నాం. ఎంత ధైర్యం అంటే నమస్కారం అన్నాం. ఇక్కడ ఏదో రాశారు తెల్లగా, చూద్దాం. ఏంట్రా అది ఏదో రాశారు, ఏదో రాశాడు. ఇక్కడ డ్రోన్ ఎగరేస్తే కనపడుద్ది. ఏందో రాశాడు. ఆ బిల్డింగ్ నుండి చూస్తే మనకి వ్యూ కనపడుద్ది. ఇక్కడ ఏం రాశారు అయితే ఎక్కేసి పైకి వెళ్తాను. టెంపుల్ ఉంది, ఒకసారి టెంపుల్ ఎలా ఉందో చూసుకొని వద్దాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుందాం. ఒకసారి టెంపుల్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఖాళీ ఇలాంటి ప్లేస్లో కూర్చొని ఒక మ్యూజిక్ వస్తూ ఉంది. కూర్చొని వింటే కానీ మీకు ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మీకు తెలియదు. సరే అక్కడ నిజంగా ఫీల్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే వస్తుంది. ఇంకా హిల్ స్టేషన్లో బెంగళూరులో ఉండి మీకు ఈ మంచి ఈవినింగ్ సన్సెట్ చూడాలంటే ఇది ది బెస్ట్ ప్లేస్. ఎవరైనా నియర్ బై బన్శంకరి, సిల్క్ బోర్డ్ ఈ రేంజ్లో ఉంటే, బన్శంకరి నుండి 3 కిలోమీటర్స్ చూపించింది, సిల్క్ బోర్డ్ నుండి అయితే ఒక 5 కిలోమీటర్స్ వచ్చి మంచిగా వ్యూ ఎంజాయ్ చేసుకొని వెళ్ళచ్చు. చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుండి సన్సెట్ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇది వ్యూ మొత్తానికి. సరే ఇంకా బయలుదేరి వెళ్ళిపోదాం.